ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ జాబ్ మేళా మీకందరికీ తెలుసు మేము ఎందుకు దీన్ని స్టార్ట్ చేసామో. వైల్ మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఎంతోమంది పేరెంట్స్, ఎంతోమంది యువతీ యువకులు జాబ్స్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారని పేరెంట్స్ చెప్పడం జరిగింది, మీరు చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా కలిసి ఎలక్షన్ టైంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా నాతో కలిసి మీరు అందరూ నడవడం జరిగింది. ఆ రోజే మేము ఇంతమంది జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాని గురించి ఆలోచించి ఒక ఇన్స్పిరేషన్గా ఈ ఆస్పిరెంట్స్ని తీసుకొని ఈ లాస్ట్ 3 months నుంచి మనం ఈ జాబ్ మేళాని కొనసాగిస్తున్నాము. యాక్చువల్గా దీనికి September 14th ఒక జాబ్ మేళా మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇప్పుడే సార్ చెప్పినట్టు దాంట్లో 6,000 నుంచి 5,000 మంది పాల్గొనడం జరిగింది. అందులో 1,000 మందికి జాబ్స్ కూడా వచ్చాయి. బట్ నేను ఒకటే చెప్తున్నాను, ఎవ్వరు కూడా మీరు ఇంత దూరం జాబ్ కోసం పొద్దు నుంచి వచ్చారు, ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, కష్టపడి ఆ జాబ్ తీసుకుంటున్నారు. కానీ మీకు ఏ జాబ్ సూటబుల్లో ఫస్ట్ మీకు తెలిసి ఉండాలి. ఏది మీకు కావాలో అది మీకు తెలిసి ఉండాలి ఫస్ట్. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది లాస్ట్ టైం అఫ్కోర్స్ 2-3 అనుకోండి, అయినా కూడా చెప్తున్నాను మీకు అందరికి కూడా, ఈ జాబ్ తీసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి 1 నెల రోజులు కూడా ఉండకుండా జాబ్ కష్టంగా ఉంది అని చెప్పి వచ్చి నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఏ జాబ్ అయినా ఏదైనా లైఫ్లో మనము కష్టపడి దాన్ని ప్రాక్టీస్ చేసి దాంట్లో కొన్ని రోజులు ఉంటేనే దాని విలువ ఏంటో మీకు తెలుస్తుంది. 1 నెల రోజుల్లో మీకు ఏది అర్థమైపోదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాబ్ కోసం మీరు వెళ్ళే కంపెనీని చూస్ చేసుకోండి. ఫస్ట్ మీకు దేంట్లో జాబ్ కావాలో దాన్ని చూస్ చేసుకోండి. వచ్చిన జాబ్ని వదలకుండా కనీసం మీరు మీ ప్రయత్నం చేసి 1 year వరకు మీరు దాంట్లోనే అదే కంపెనీలో ఉంటే మీకు ఆ స్టేబుల్నెస్ తెలిసి ఆ జాబ్ వదలరని, అలా వదిలిన దానివల్ల వేరొకరు ఆ జాబ్ రావాల్సిన వాళ్ళు ఆ జాబ్ రాకుండా పోతారని, అందుకని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి పిల్లలందరికీ చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ పోయినసారి కన్నా ఈసారి చాలా ఎక్కువ కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి. 14 ఐటీ కంపెనీస్ లాస్ట్ టైం లేవు, కన్స్ట్రక్షన్ కంపెనీస్ లాస్ట్ టైం లేవు, అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. సో మీరందరూ కూడా వీటిల్లో ట్రై చేసి ఒకవేళ ఈరోజు రాకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ టైం 3 months మళ్ళీ పెడతాం, మళ్ళీ ట్రై చేయండి, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈరోజు ఇంకో ప్రత్యేకత, ఇప్పుడే టాటా కన్సల్టెన్సీ వాళ్ళు మీకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకవేళ ఎవరికైనా జాబ్ రాకపోతే వాళ్ళలో ఆ స్కిల్స్ లేకపోతే ఏదైనా స్కిల్ కావాలంటే మీకు వాళ్ళు ఫ్రీగా ఆ స్కిల్ డెవలప్మెంట్ టాటా ట్రస్ట్ తరఫున మీకు ఆ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ నేర్పించి దాని తర్వాత ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన దగ్గర ఇక్కడికి వచ్చిన కంపెనీస్ వాళ్ళకి అందరికీ కూడా మా మాటగా విపిఆర్ ఫౌండేషన్ తరఫున అలాగే హెచ్ఆర్ కోచ్ తరఫున ఇక్కడికి జాబ్ ఆఫర్స్ ఇవ్వడానికి వచ్చిన అన్ని కంపెనీస్కి వాళ్ళ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి మాకు నిజంగానే తోడ్పాటు పడిన మా పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేది ఖచ్చితంగా దొరకద్ది. మా వంతు కృషి చేస్తాం. మీకు ఉద్యోగాలు వచ్చేదానికి ఫ్యాక్టరీ వాళ్ళు కానీ ఈ ఐటీ కంపెనీల వాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. జిల్లాలో, నెల్లూరు జిల్లాలో మ్యాక్సిమం ఎంతమందికి మనం
ఉపాధి కల్పించగలిగితే అంత మంచిదని దీంతో దిస్ జాబ్ మేళా వీఆర్ కండక్టింగ్ ఎవ్రీ 3 months. Last we conducted, we were able to give about 1,000 jobs. Last time 6,000 participants, so about 900 jobs were given. So ఈసారి జాబ్స్ ఇంకా ఎక్కువ వస్తుంది, ఖచ్చితంగా కూడా చాలా మంది దీంట్లో అకామిడేట్ అవుతారు. సో మీ అందరూ కూడా ఐ హోప్ all of you all the best, but don't get discouraged. Future is always there, good days are there in forward. సో ఈరోజు ఇంకోటి కూడా, లాస్ట్ టైం ఐటీ కంపెనీస్ లేవంట, ఈరోజు 14 ఐటీ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఈరోజు అది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది మీ అందరికీ. సో మీ అందరిని రిక్వెస్ట్ చేసేది, డోంట్ గెట్ డిస్కరేజ్, బీ పాజిటివ్ ఆల్వేస్. డెఫినెట్లీ యూ విల్ గెట్ జాబ్స్. పాస్ అయితే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ అంటే ఇనిషియల్ 1 week to 10 days ప్రాసెస్ ఐటీ కదా. సో ఆన్లైన్ ఎగ్జామ్ అశోక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. అశోక్ అయితే like a scholarship ITI students. in 3 years we have 6 lakh of scholarship for 15 months. That is the we provide experience. So these are mostly scholarships. Right now what you are offering? Scholarship and Internships. Jobs and internships, both are there. Thank you so much. ఇక్కడికి ఇచ్చేస్తున్న అర్జున్ రెడ్డి గారికి, అదేవిధంగా రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. కొన్ని మంచి కార్యక్రమానికి మనం ఈరోజు ప్రారంభిస్తున్నాం. అందరూ కూడా ఒక్కసారి అర్జున్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. why is this why is this Not
ఆన్లైన్ కాకుండా 2000. ఈసారి యాక్చువల్గా 7,000 మంది ఎన్రోల్ చేసుకొని ఉన్నారు. సో వాళ్ళలో ఆల్మోస్ట్ 50% అన్న జాబ్స్ ఇవ్వగలగాలి అని అనుకుంటున్నాము. ఈరోజు గతంలో కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ కంపెనీస్ వచ్చినాయి. ఇంతకుముందు ఐటీ లేదు, కన్స్ట్రక్షన్ లేదు అండ్ ఫార్మా లేదు. ఇప్పుడు ఈసారి ఆ 3 కూడా యాడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 60+70 కంపెనీస్ లాగా వచ్చున్నాయి. సో అందరూ పిల్లలందరూ ఆశతో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జాబ్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 20 లక్షల జాబ్స్ ఇస్తానని చెప్పారు. అయితే ఇప్పటికీ ప్రతిపక్షము జాబ్లు ఇవ్వలేదు అని చెప్పేసి ధర్నాకి దిగుతున్నారు. అయితే మీకు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏ రకంగా అయితే మనం జాబ్స్ ఇవ్వగలము, ఏ రకంగా అయితే మనం ఇండస్ట్రీస్ తేగలము అని చెప్పి వాళ్ళు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సంస్కరించుకుంటూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా జాబ్స్ ఇవ్వడం జరగద్ది. అందులో భాగంగా మేము కూడా ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఈ జాబ్ మేళా పెట్టి మనం కొంచెం సాయం చేయగలము అని చెప్పి మేము కూడా దానికి తోడ్పాటుగానే చేస్తున్నాం. వాళ్ళైతే తప్పకుండా ఇస్తారు. భవిష్యత్తులో ఇంకా ప్రతి 3 నెలలకి ఈ జాబ్ మేళా జరుగుతూనే ఉంటది. సో ఎంతమందికి మనం ఇవ్వగలిగితే అంతమందికి అకామిడేట్ చేయగలమని చెప్పి మేము అనుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.